గారి చైర్మన్ వేయడము అందులో ఈరోజు మాకందరికీ ఒక మినిమం వేస్ అడ్వైజరీ బోర్డ్ డైరెక్టర్గా మాకంతా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి, అలాగే మా పేర్లు కానీ మా మా ఇండస్ట్రీస్ తరపు నుంచి వచ్చిన ప్రొఫెసర్స్, తర్వాత ఇండస్ట్రీస్ నల్సర్ మేడం వీరందరికీ మాకు జనక్ ప్రసాద్ గారి నాయకత్వంలో పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తూ, ఈరోజు పైన మీటింగ్లో ఒక మాట చెప్పాడు. 2 నెలల్లో ప్రతి ఒక్క కార్మికుడికి, ఇండస్ట్రీస్కి మంచి వాతావరణంలో మేనేజ్మెంట్కి కానీ కార్మికులకు కానీ అన్యాయం జరగకుండా ఒక 2 నెలల్లో గత ప్రభుత్వాలను విమర్శించే లాభం లేదు. మనం ఇప్పుడు ఏం చేస్తాం, ప్రజా పరిపాలన ప్రజాప్రభుత్వం కాబట్టి 2 నెలల్లోనే అందరూ మెంబర్స్ మీరు సహకరించేసి, లేబర్ డిపార్ట్మెంట్ కూడా మనకు సహకరిస్తుంది. ప్రభుత్వం ప్రజా పరిపాలన పెద్దలు చైర్మన్ గారు ముఖ్యమంత్రితో మాట్లాడి ఫుల్ పవర్స్ ఇచ్చారు. మన ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఫుల్ పవర్స్ ఇచ్చారు. ఆయన నాయకత్వంలో తెలంగాణ కార్మికులకు, ఇండస్ట్రీస్కి మంచి శుభసూచకాలు జరుగుతాయని ఈ సందర్భంగా ప్రతి ఒక్క డైరెక్టర్కి వారికి కృతజ్ఞతలు ఇచ్చిన దూరం నుంచి వచ్చిన విలేజ్ నుంచి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు ముఖ్యంగా శుభాకాంక్షలు మా చైర్మన్ తరఫు నుంచి జరుపుతున్నాం. ఇప్పుడు ఎవరే కానీ సన్మానం చేయాలంటే ఫస్ట్ మీ డైరెక్టర్స్కి, చైర్మన్కి సన్మానం ఒక్కొక్కరిగా లైన్ వచ్చి చేసుకుంటే బాగుంటుంది. మా గాంధీనగర్ కంటెస్టర్ కార్పొరేటర్ గుర్రం చంద్రకళ, గుర్రం శంకర్ గారు డయాస్విక్ రావాలా, బాబ్జీ గారు డయాస్విక్ రావాలా. మన సీనియర్ నాయకులు మన దగ్గర గాంధీనగర్, మాది కూడా గాంధీనగర్ లోకల్ కాబట్టి ఒక 2-3 లీడర్స్ సీనియర్ నాయకులు ముందు వేదికకు వచ్చేసి మేము ఈ కమిటీని, ఈ మా చైర్మన్ని తర్వాత ఘనంగా సన్మానిస్తాం మేము గాంధీనగర్ తరఫు నుంచి. అది ఇప్పుడు మా చైర్మన్ గారు మాట్లాడతారు. మేడం మీరు చైర్మన్ వాళ్ళ అనుభవాలని వారి సందేశాన్ని ఇస్తారు. ఈ సమావేశ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న కనీస వేతనాల సలహా బోర్డు డైరెక్టర్లు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కార్మిక నాయకులు, కాంగ్రెస్ నాయకులు, సోదరీమణులు, ప్రధానంగా దాదాపు 13 మాసాల కింద రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వచ్చింది. ప్రభుత్వం రాగానే ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు చాలా విజన్తో 25% మంది కార్మికులు ఉన్నటువంటి రాష్ట్రంలో వేతనాలు పెరగలేదు, వేతనాలు పెంచాలనే ఉద్దేశంతో సింగరేణిలో కార్మిక నాయకులుగా ఉన్న నన్ను చైర్మన్ చేసేందుకు వారికి ప్రప్రథమంగా ధన్యవాదాలు. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు, ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేముల నరేందర్ రెడ్డి గారి దూరదృష్టితోని ఈ రాష్ట్ర ప్రభుత్వ గౌరవం పెరగాల. గతంలో కార్మికులు విపరీతమైన నష్టపడ్డారు 10-12 ఏళ్ళు. ఆ నష్టాన్ని పూడ్చాలనే ఉద్దేశంతో ఒక మంచి నిర్ణయం తీసుకొని సలహా మండలి చైర్మన్ నియమించడమే కాదు, ఇవాళ నేను వర్క్ బోర్డు మీటింగ్లో మాట్లాడితే నాకు చాలా సంతోషం అనిపించింది. ఏంటంటే మేనేజ్మెంట్ రిప్రజెంటేటివ్లు, కార్మికుల రిప్రజెంటేటివ్లు, వీళ్ళు కాకుండా వేతనాలు పెంచడంలో ఎక్స్పర్ట్ కమిటీ, ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ ప్రొఫెసర్లు, నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, అదేవిధంగా అంతర్జాతీయ కార్మిక సంఘం నుంచి ILO నుంచి వచ్చినటువంటి ఇతర ఆఫీసర్లు ఈ కమిటీలో పెట్టడం అనేది నిజంగా ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనం. ఇవాళ జీతాలు పెంచడం వల్ల వస్తువులు ఉత్పత్తి పెరుగుతాయి, కార్మికుల లివింగ్ కండిషన్ మంచిగా ఉంటుంది, కొత్త పరిశ్రమలు వస్తాయి, ప్రొడక్టివిటీ పెరుగుద్ది, కార్మికుల పర్చేజ్ కెపాసిటీ పెరుగుద్ది, మనీ సర్క్యులేషన్ అయింది, ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. ఎకనామిక్ థియరీ. 10 ఏళ్లలో మీరు ఆలోచించండి,
గవర్నమెంట్ క్రిటిసైజ్ చేయాలా చేయొద్దానని పక్కా పెడితే కేంద్ర ప్రభుత్వం 300% ఇన్ఫ్లేషన్ పెరిగితే జీవన విధానం అస్తవ్యస్తమైంది. అటువంటి పరిస్థితి లేకుండా మన రాష్ట్రంలో ఎకనామిక్ యాక్టివిటీ పెంచాలంటే వస్తుత్పత్తి జరగాల. వస్తుత్పత్తి జరగాలంటే ఇండస్ట్రీ ఉండాలా. ఇండస్ట్రీ ఉండాలంటే కార్మికులు ఉండాలా. కార్మికులు ఉండాలంటే వాళ్ళ జీవన విధానం మంచిగా ఉండాలి. ఈ చైన్తో మినిమం వేజ్ ఫిక్స్ చేయాలని నిర్ణయం చేసినాం. దైవవశాత్తు అన్ని గ్రూపులను కూడా ఏకాభిప్రాయం ఇచ్చినాం. మేము ఎట్టి పరిధిలో జీతాలు పెంచాలా, రాష్ట్ర ప్రభుత్వం గౌరవం పెరగాల, పరిశ్రమలు రావాలా, కార్మికులు జీవన విధానం మంచిగా ఉండాలి. ఇది ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ ఫుల్ఫిల్ చేయడం కోసం తప్పకుండా ఇప్పుడు చాలా మంది చెప్పారు వాళ్ళ జీవన విధానం బాగాలేదు. కొన్ని వందల వేల ఇండస్ట్రీస్లో వేజెస్ పేమెంట్ చేయట్లేదు, ఎన్ఫోర్స్మెంట్ లేదు. గతంలో లా డిపార్ట్మెంట్ని అదేవిధంగా లేబర్ డిపార్ట్మెంట్ కూడా బలహీనమైన వాస్తవం. దాన్ని కూడా రిజర్వేట్ చేసి మనకి ఏ టాస్క్ అయితే గవర్నమెంట్ ఇచ్చిందో ఆ టాస్క్ ని ఫుల్ఫిల్ చేసినట్టయితే బాగుంటుందనే ఉద్దేశం. తద్వారా ప్రభుత్వ ఇమేజ్ పెరిగి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మాత్రమే కార్మికులకి, బలహీన వర్గాలకి, బడుగు వర్గాలకి, అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడుతుందనే అభిప్రాయం తీసుకొచ్చినట్టయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ పెద్ద పరిశ్రమల్లో కూడా కార్మికుల వేతనాల విషయంలో కొంత ఇబ్బంది పడతాం. వాళ్లకున్న మేధా సంపత్తిని కార్మిక వర్గాన్ని తెలివిగా మోసం అంటానికి వీళ్ళది కానీ పక్కదారి పట్టించి వాళ్ళ వేజెస్ తక్కువ ఇస్తారు. దాని విషయంలో కూడా ఎన్ఫోర్స్మెంట్ చేయాల్సిన బాధ్యత ఉంది. విషయం నేను ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి కూడా చెప్పిన ఖచ్చితంగా వాళ్ళు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. మీరు జీతాలు పెంచండి, పరిశ్రమలు రప్పియండి, మా గవర్నమెంట్ పెంచండి, మీకు ఫ్రీ హ్యాండ్ అని చెప్పి. కాబట్టి కొద్ది గొప్ప కార్మిక లోకంలో అనుభవం ఉన్న నాకు వేయటం వల్ల ఇప్పుడు వచ్చిన మెంబర్లను కూడా నేను చూసిన నిజంగా చాలా ప్రాక్టికల్గా ఉన్నా. నేను ఫస్ట్ మీటింగ్కి భయపడ్డా. మేనేజ్మెంట్ వాళ్ళు ఒకరి దగ్గర మాట్లాడతారు, లేదా మన దాంట్లో కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటారు, ఐడియాలజికల్ ప్రాబ్లం ఉంటుందని నేను మన ఏఐటీసీ నాయకుడు నిజంగా ప్రాక్టికల్ గా మాట్లాడండి. వాళ్ళ ఐడియాలజికల్ గా ఆయన ఒక సిద్ధాంతం, మాదొక సిద్ధాంతం. కార్మిక వర్గ ప్రయోజనాల కోసం ఏకతాటి విగ్రహానికి సిద్ధంగా ఉండి అందరూ ఒక ఇన్సూరెన్స్ ఇచ్చారు, మీకు కోఆపరేట్ చేస్తాం, సాధ్యమైన తొందరగా జీతాలు పెంచాలన్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా కార్మిక ప్రయోజనాలు కాపాడాలని ఒక్కసారి వాగ్దానం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సభా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారికి, మినిమం వేజ్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ గారికి, నాతోటి బాడీ సభ్యులందరికీ ముందుగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ విచ్చేసినటువంటి ట్రేడ్ యూనియన్ నాయకులకు, అదేవిధంగా ఈరోజు ప్రైవేట్ ఉద్యోగుల సంఘం తరపు నుంచి ముఖ్యమంత్రి గారు నన్ను గుర్తించి నాకు ఈ మెంబర్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఈ పదవి రావడానికి ముఖ్యంగా ఎక్స్ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ గారు ఎంతో నాకు ఎన్నుకుండి నడిపించిన అతనికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఏదైతే గత ప్రభుత్వాలు చేసినో దాని గురించి టైం వేస్ట్ చేయకుండా చైర్మన్ గారికి చెప్పింది ఏంటంటే తొందరలో వెంటనే కనీస వేతనాలు లేక కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇక మీదట టైం వేస్ట్ చేయకుండా 2 నెలల్లో మినిమం వేజెస్ అప్లిమెంట్ ముందుకు పోయే విధంగా చేయాలని మా వంతు సహకారం చైర్మన్ గారికి ఇస్తామని చెప్పేసి పరిశ్రమ కవాడల్లో ఉన్నటువంటి కార్మికులు, నేను సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిశ్రమ కవాడల్లో జనరల్ సెక్రటరీగా సువిన్ ఫార్మల్ జాబ్ చేస్తూ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుని కూడా పనిచేస్తున్నాం. కాబట్టి ప్రైవేట్ ఉద్యోగుల ఇబ్బందులు చాలా ఉన్నాయి. అంత చిన్న కార్మికునైనటువంటి నన్ను ముఖ్యమంత్రి గారు ఈ మెంబర్ ఇవ్వడం, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ మా భిక్షపత్ అన్న అని కూడా ఉన్నాడు ఐఎన్టీసీ, నాకెంతో ఎన్నుకుండి నడిపిస్తున్నాడు, అన్నగారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, తొందరలో ఈ ప్రభుత్వం అన్నగారు చెప్పినట్టు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఉండాలంటే వెంటనే కార్మికులకు
మంచి న్యాయం జరిగితే ఖచ్చితంగా 10 ఏళ్ళు ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఇది ప్రజా ప్రభుత్వం. వెంటనే చైర్మన్ గారికి రిక్వెస్ట్ చేస్తున్న సభాముఖంగా అందరం కలిసి మినిమం వేజెస్ ఎట్లా ముందుకు తీసుకోవాలని, కార్మికులకు న్యాయం చేసే దిశగా ఉండాలి మన బోర్డు అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను కూడా యూత్ కాంగ్రెస్ పనిచేసిన, పథకాలను పనిచేసిన, ఆల్ ఇండియా కోఆర్డినేటర్ చేసిన. చెయ్యి హెడ్ ఆఫీస్ అక్కడ తీసేయమని చెప్పరాదు. తాగరాదు కూడా వల్ల కాదు హెడ్ ఆఫీస్ అక్కడ ఇంకా చూస్తున్నారు ఏమైనా చూస్తాం. అన్న కూడా కప్పే చెల్లి అని కఫోలి కఫోలి అవకాశం